ఆగస్టు 15వ తారీఖు ఈ సంవత్సరం 2025 సంవత్సరం. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కొంత సమయం చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? ఇప్పుడు 2025 8వ నెల 15వ తారీఖు. మనకు ఈ సంవత్సరానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. స్వాతంత్రం అంటే ఏంది? మనము అంటే మనం కాదు, మన పెద్దలు, మన పితరులు, మన తాతలు వాళ్ళు బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉన్నారు. అర్థమవుతుంది నీకు ఏ మాటలు? బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే 200 సంవత్సరములు. 200 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలో వారు ఉన్నప్పుడు మన పితరులు ఆ బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగారు, ఎదురు దాడి చేశారు. ఆ ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఒకరిద్దరు చనిపోయారు. కొన్ని కుటుంబాలు అయితే ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇలా కాదని చదువుకున్న వారే విప్లవకారులుగా లేచారు, ఉద్యమాలు నడిపించారు, బ్రిటిష్ యొక్క అధికారులు ఎదిరించారు. ఆంగ్లేయులు అంటారు వాళ్ళని. వారి యొక్క అధికారులను ఎదిరించారు. మాకు స్వాతంత్రం కావాలన్నారు. స్వాతంత్రం అంటే ఏంది? పంట పండించినా వారికి పన్ను కట్టాలి. బానిసలు అంటే పంట పండించినా పన్ను కట్టాలి, నీరు తాగినా నీటికి పన్ను కట్టాలి, కరెంటు వాడుకున్నా కరెంటు పన్ను కట్టాలి, నువ్వు చొక్కా వేసుకున్నా చొక్కాకి పన్ను కట్టాలి, నీవు ఏ పని చేసినా సరే ప్రతి దానికి పన్ను కట్టాలి బ్రిటిష్ వారికి. అలాంటి బానిసత్వం ఉంది. మనం చేసుకునే కష్టాజితమే 3 భాగాలు వారు తీసుకునే 1 భాగం మనకి ఇస్తారు. పంట పొలం మందే, కష్టం మందే, చెమట మందే, మనం సేద్యపరిచయం. ఇవన్నీ చేసినా కూడా వారి అధికారులు కనుక వారి అధికారం మన మీద పెత్తనంగా చెలాయించి మన ధాన్యాన్ని తీసుకెళ్లిపోతారు. మన పంట పొలాలు స్వాధీనంలో ఉంటాయి, మన గృహాలు స్వాధీనంలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు తీసుకెళ్లి వారు ఘోరమైన అత్యాచారాలు చేసి కొంతమందిని చంపేసి కొంతమందిని పనివారిగా పెట్టుకొని మేము చెప్పినట్లుగా మా మాట మీరు వినాలని వారి కాళ్ళ కింద పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎన్నో అరాచకాలు చేశారు, ఎన్నో ఆడబిడ్డల ప్రాణాలు తీశారు. అలాంటప్పుడు చాలా మంది ఆ చదువుకున్నటువంటి బిడ్డలు వారికి ఎదురు తిరిగి పోరాడారు. వారు ఎవరంటే ఒక ఆయన భగత్ సింగ్ అని, ఒక ఆయన అల్లూరి సీతారామరాజు అని, ఒక ఆయన కట్టె బ్రహ్మన్ అని, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఇలాంటి వీరులు చాలా మంది యుద్ధం చేశారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. ఇక స్వాతంత్ర పోరాటంలో పోరాడినటువంటి వారి పేర్లు చాలా ఉన్నాయి. గాంధీ ఉన్నాడు, అందులో నెహ్రూ ఉన్నాడు. ఈ పేర్లన్నీ మనం చూసుకుంటూ పోతే చాలా మంది ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడి వారి ప్రాణాలు పణంగా పెట్టారు. ఝాన్సీ లక్ష్మీ వల్లభాయ్ అనే తల్లి ఆడపిల్లి వీరనారి, ఆమె కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి చంపి ఆమె కూడా చనిపోయింది. ఒక స్త్రీలేమి, ఒక పురుషులేమి, చాలా మంది రాజులు పోరాడి 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 వారందరూ చనిపోయారు. చివరికి స్వాతంత్రం వచ్చే సమయానికి మనకున్నటువంటి గాంధీ, నెహ్రూ, వెంగయ్య, వీళ్ళందరూ ఇంకా వాళ్ళతో చాలా మంది ఉన్నారండి పేర్లు. వారందరూ కూడా పోరాడి శాంతియుతంగా మనం చేద్దాము, పోరాడి ఎంతోమంది చనిపోయారు, కుటుంబాలు కోల్పోయారని చెప్పి వీరు నిరాహార దీక్ష చేసి మా యొక్క స్వాతంత్ర స్వేచ్ఛ మాకు కావాలి, మా యొక్క జీవితం మేము యథేచ్ఛగా బ్రతుకుతాము, మా పంట పొలాలు మాది, మా రాబడి మాది, మా పెట్టుబడి మాది, మీకెందుకు మేము బానిసలుగా ఉండాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు ఒకానొక దినం వచ్చిందండి. ఆ దినమే 1947వ సంవత్సరం. అప్పుడు నాకు తెలిసి మా నాన్న కూడా పుట్టున్నాడు. వాళ్ళ పితరుల కాలంలో ఉన్నట్టు 1947వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ఆ రోజున చాలా పండుగగా చేసుకున్నారు. ఒకరిద్దరు కాదండి, చాలా మంది మన దేశ ప్రజలందరూ కూడా పండుగగా చేసుకున్నారు. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు మనం చూస్తే 79 సంవత్సరాల దేవుడు మనకు స్వాతంత్ర జీవితాన్ని ఇచ్చాడు, ఓకేనా? ఇప్పుడు ఈ లోకరీతిగా స్వాతంత్ర జీవితాన్ని పొందుకున్నామా లేదా? పొందుకున్నామంటే ఎంతమంది ప్రాణాన్ని పెట్టారు.
ఎంతమంది యుద్ధం చేశారు? ఎంతమంది కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు? వాళ్ళకు ఉన్న ఆస్తులు కూడా పనంగా పెట్టి పోరాడారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం అని ఒకటి ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చింది 1947. అన్ని చట్టాలు అమలుపరుచుకొని మన చేతిలోనికి అధికారం వచ్చిన సంవత్సరం 1950 సంవత్సరం. అవునండి, మీరు అర్థం చేసుకోండి మాటలు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం అని మనకు ఒక పేరుంది. అది జనవరి 26వ తారీఖున వస్తుంది. అప్పుడు గణతంత్రంగా అందరూ కూడా పండుగ చేసుకుంటారు. అప్పుడు మనము ఆ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుండి, వాళ్ళ ఆంగ్లేయులు అంటారు, బ్రిటిష్ వాళ్ళు అంటారు, వాళ్ళ యొక్క అధికారంలో నుంచి విడుదల పొంది వారిని దేశం నుంచి వారి దేశానికి పంపించేసి వారు వెళ్ళిపోయారు. అప్పటి నుండి మన దేశస్తులు అంటే భారతీయులు చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, చాలా సుఖముగా, చాలా సంతోషంగా జీవించారు. ఇక అది మొదలుకొని మనకెంతో ఆనందం. ఆమేన్. హల్లెలూయా. ఎకరాకి పంట పొలానికి 40 బస్తాలు వచ్చిననుకోండి, 30 బస్తాలు 35 బస్తాలు వాళ్ళకి ఇవ్వాలి, 5 బస్తాలే మనకి ఇస్తారు. అలాంటి అరాచకాలు వాళ్ళు చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏమైనా వారి యొక్క పోరాటము, వారి యొక్క త్యాగ ఫలము, వారి యొక్క రక్తము చిందించారు. కాబట్టి ఈ భూమి మీద ఎంతో మంది చనిపోయారు. ఈ యొక్క స్వాతంత్రం మనకు ఇచ్చారు మన పితరుల వారు, మన దేశస్తులు. చాలా గర్వంగా వారి గురించి మనం చెప్పుకోవచ్చు, వారికి హ్యాట్సప్ చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం అంటుంది, ఈ లోక సంబంధమైన స్వాతంత్రం మనకు వచ్చింది. అర్థమవుతుంది ఆ మాట కాస్త? దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని నేను దీవించును కాక. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి స్వాతంత్రం మనకు వచ్చింది. ఓకేనా? మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం. మరి పాపముల నుండి స్వాతంత్రం రావాలంటే, పాపము విడిపించబడాలంటే దానికి దేవుడు కావాలిగా, దేవుని త్యాగం ఉండాలి కదా. అందుకని మీకు కొద్ది మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి చక్కని మాటలు చూడమ్మా. గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చిన వారు చూడండి. గలతీ పత్రిక 5:13. గలతీ పత్రిక, మీరు స్వాతంత్రముగా ఉన్నటకు పిలువబడితిరి, ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు లోపరుచుకోక. స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడులే, దేవుని ద్వారా మనం రక్షణ పొందుకున్నాము. ఎవరి ద్వారమ్మా? ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ, ఆత్మ సంబంధమైన ఆనందం. ఇది దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. మనం యథేచ్ఛగా బ్రతుకుతున్నాము, చక్కగా జీవిస్తున్నాము. మనం ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అని చాలా మంది దేవుని మీద భయము, భక్తి విడిచి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అందుకని ఈ మాట వారు చెప్పారు, మీ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువ చేసుకొనక. ఇప్పుడు చదవమ్మా మాట. శరీర క్రియలకు హేతువ చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారులు కదా మీరు, దేవుని ద్వారా పిలువబడ్డారు కదా, దేవుని రక్షణ పొందుకున్నారు కదా. ఇక మీరు ఒకరి మీద ఒకరు కపటంగా ఉండకూడదు. ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువ చేసుకోకూడదు. అంటే మా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తాం అని మీరు అనుకోకూడదు. దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించండి వాక్యం చక్కగా మనకు తెలియపరుస్తుంది. ఎప్పుడైతే మనం భయము, భక్తి కలిగి జీవిస్తామో దేవుని యందు సంతోషం ఉంటుంది. దేవుడు మన యందు సంతోషిస్తుంది.